వెన్నెలైనా చీకటైనా దూరమైనా చేరువైనా. బా దేవుడా, ఎంతమంది కాల్ చేసి అడ్వైజ్ అడుగుతారు. ఈసారి ప్రతి ఒక్క కాల్కి ప్రతి ఒక్క అడ్వైజ్కి వీళ్ళకి ఛార్జ్ చేయాల్సిందే, తప్పదు ఇంకా. హలో, హాయ్ అంకుల్, నేను జోన్స్ మాట్లాడుతున్నా. డాడీ మీ నెంబర్ ఇచ్చారు. నేను ఉండేది అట్లాంటాలోనే. అంటే ఏ హెల్ప్ కావాలన్నా మీకే కాల్ చేయమన్నారు, అందుకనే కాల్ చేశాను. ఓ అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నీకు ఎలాంటి హెల్ప్ అయినా, నీ లైఫ్లో ఎలాంటి అడ్వైజ్ అయినా నేనున్నానని మటుకు మర్చిపోకు. అవును, ఇంతకీ అట్లాంటాలో ఎక్కడుంటావు? నేను డన్వుడ్లో ఉంటున్నాను అంకుల్, ఫ్రెండ్స్తో పాటు ఉంటున్నా. ఓ ఓకే ఓకే. మీ నాన్న నీ గురించి ఆల్రెడీ ఇంట్రో ఇచ్చాడమ్మా. F1 వీసా అంట కదా. ఇండియాలో లోన్ ఎంత తీసుకున్నావేంటి? 50 lakhs అయింది అంకుల్. అబ్బో, 50 lakhs? ఓకే ఓకే. అవును, ఇంతకీ ఎలా అనిపిస్తుంది యూఎస్ఏ లైఫ్ స్టైలు? పర్లేదు అంకుల్, కాకపోతే అప్పుడప్పుడు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. అబ్బో, ఇండియాలో లోన్లు తీసుకొని ఇక్కడొచ్చి లోన్లీగా ఉంటే చాలా కష్టం అబ్బాయి. ఎలాగైనా బాగా చదివి జాబ్ కొట్టాలి. ఓకే అంకుల్. స్టూడెంట్గా వచ్చావు కాబట్టి నీకు ఒక మంచి అడ్వైజ్ ఇస్తా. చెప్పండి అంకుల్. స్టూడెంట్గా ఉన్నప్పుడే లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయి. తర్వాత ఫ్రీడమ్ కూడా ఫ్రీ కాదు, ఓన్లీ క్రెడిట్ కార్డ్స్, క్రెడిట్ స్కోర్స్. థ్యాంక్స్ ఫర్ ది అడ్వైస్ అంకుల్. సరే అమ్మా, వేరే అబ్బాయికి అపాయింట్మెంట్ ఇచ్చా, వెళ్ళి అడ్వైజ్ ఇవ్వాలా, సరేనా? ఓకే అమ్మా, బాయ్. బాయ్ అంకుల్, టేక్ కేర్. అబ్బో, ఇక్కడ అడ్వైజులు తీసుకోవడం కూడా అపాయింట్మెంట్ తీసుకుంటారా? మనం అయితే ఫ్రీగా వేస్తాం. వెన్నెలైనా చీకటైనా దూరమై